హలో! వెల్కమ్ టు అ న్యూ హోమ్ డీఐవై సిరీస్. సో, నేనైతే మీకు ఈరోజు ఈజీ క్యాన్వాస్ ఆర్ట్ ఎలా చేయాలో చూపించేస్తాను. సో, మీకు ఆల్రెడీ చూపించాను కదా! మా హాల్‌వే ప్యానెలింగ్ ఆపోజిట్ సైడ్ వాల్ కోసం అనమాట. ఇప్పుడు ఈ హ్యాక్ చూడండి. నేనైతే డీల్స్‌లోన ఈ మ్యాట్ తీసుకున్నాను. ఇది టేబుల్ మ్యాట్ అనమాట. ఇది 2 హాఫ్స్ చేసి ఈచ్ క్యాన్వాస్‌కి ఒక్కొక్కటి అంటిస్తున్నాను. ఆ లుక్ మీరు చూడండి ఎండ్‌లో మీకే తెలుస్తుంది ఎంత బా వస్తుందో. ఈచ్ క్యాన్వాస్ సైజ్ వచ్చేసి 30/40 సెంటీమీటర్స్. నేను ఇవి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. మీకు ఇక్కడ కూడా కొన్ని క్రాఫ్ట్ స్టోర్స్ ఆర్ డీఐవై స్టోర్స్‌లో దొరుకుతుంది. సో, గో అండ్ చెక్ ఇట్ ఔట్. కొన్నైతే రేంజ్, డీల్స్ ఆర్ యూరోజాయింట్‌లో ట్రై చేయండి. నేనైతే కొన్నిసార్లు ఇది రేంజ్‌లో కూడా చూసాను. సీ ద లుక్ అసలెంత బావుందో. ద నెక్స్ట్ వన్ అనమాట. ఇది ఆ చివర, ఈ చివర పెట్టాక మిడిల్ వన్‌కనమాట. నేను ఈ మార్బుల్ గోల్డెన్ స్ప్రే పెయింట్ తీసుకున్నాను. సో, ఇదేంటంటే మార్బుల్ టెక్స్చర్ వస్తుంది మీకు. ఇట్ లైక్ స్ప్రే చేస్తే థ్రెడ్స్‌లా వస్తుందనమాట. సో, ఇది నేను వాల్‌కి స్టిక్ చేయడానికి స్టిక్కీ గ్రిప్ ఆర్ కమాండ్ స్ట్రిప్స్ అంటారు. వీటిని తీసుకున్నాను. బికాజ్ నాకు హోల్స్ డ్రిల్ చేయాలని లేదు. సో, అందుకని ఈ అప్లికేషన్ చూడండి. మీరు ఈజీగా పెట్టేయొచ్చు. ఒకటేమో క్యాన్వాస్‌కి అంటించాలి. ఇంకోటేమో వాల్‌కి అంటించాలి. అండ్ వెల్క్రో ద్వారా అది స్టిక్ అయిపోతది వాల్‌కి. ఈ కమాండ్ స్ట్రిప్స్ వాడడం వల్ల ఏంటంటే మీకు ఎప్పుడైనా నచ్చకపోయినా ఆర్ డిజైన్ చేయించేయాలన్నా ఈజీగా పుల్ చేసేయొచ్చు. వాల్‌కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. అసలెంత బావుందో లుక్ చూడండి. ఈ క్యాన్వాస్ కింద కూడా నేను ఇంకేదైనా చేస్తాను. బికాజ్ ఆ స్టెయిన్స్ కనబడకుండా. మీకు ఈ డిజైన్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.